ఒక మంచి వేకువజామున పల్లెలో ఉండే చిట్టి తన పొలానికి పరిగెత్తాడు. గడ్డి మధ్యలో మెరిసే ఒక చిన్న విత్తనం పడుంది. అరే, ఇదేంటి? ఇక్కడేదో మెరుస్తోంది. చిట్టి మెల్లగా దాని దగ్గరికి వెళ్ళాడు. విత్తనం చిన్నగా వణుకుతోంది. గొంతు సవరించుకుని మాట్లాడింది. విత్తనం గుసగుసగా అన్నది, నేను మాట్లాడే విత్తనాన్ని నన్ను నాటితే ఒక గొప్ప మొక్క పుడుతుంది. కాని నువ్వు ముగ్గురు మిత్రులను తీసుకురావాలి. చిట్టి ఆశ్చర్యంతో అడిగాడు, ముగ్గురు మిత్రులెవరు? విత్తనం నవ్వింది. నేలతల్లి, నీటి రాజు మరియు సూర్యదేవుడు. చిట్టి విత్తనాన్ని తీసుకుని నేలలో చిన్న గోతి తవ్వాడు. నేల మెల్లగా చెప్పింది, చిట్టి, నేను నీ తల్లిలా ఉంటాను. నన్ను నమ్ముకో. నీ విత్తనానికి నేను ఇల్లిస్తాను. కాని నన్ను జాగ్రత్తగా చూసుకో. చిట్టి చేతులతో మట్టిని ముట్టాడు. అది వెచ్చగా అనిపించింది, అమ్మ చేయిలాగా. చిట్టి బావి దగ్గరకు పరిగెత్తాడు. నీళ్లు తెచ్చిపోశాడు. నీరు జలజలమని పాడుతూ చెప్పింది, నేను లేకుండా ఏ జీవి బ్రతకదు. ప్రతిరోజూ నన్నివ్వు, కాని వృధా చేయకు. నీళ్లు విలువైనవి. చిట్టి తల ఊపాడు. సరే నీటిరాజా, ప్రతిరోజూ పోస్తాను. మర్నాడు తెల్లవారుజామున చిట్టి మొక్క దగ్గరకు పరిగెత్తాడు. ఒక చిన్న పత్రం బయటకొచ్చింది. సూర్యుడు మేఘాల నుండి తుంగి చూస్తూ బిగ్గరగా అన్నాడు, చిట్టి, నేను ప్రతి ఉదయం వస్తాను. నా వెలుతురు లేకుండా మొక్కలు పెరగవు. నేనే వాటి శక్తి. చిట్టి చేతులు ఆడిస్తూ అరిచాడు, సూర్యదేవా, థ్యాంక్యూ. రోజూ చిట్టి వేకువనే లేచేవాడు. నీళ్లు పోసేవాడు, మట్టి తవ్వేవాడు, కలుపు తీసేవాడు. అతని నేస్తాలు అడిగారు, చిట్టి, ఇంకా పెరగలేదా? వదిలి. చిట్టి నవ్వుతూ చెప్పాడు, మంచి పంటకు సమయం కావాలి. నేను ఆగుతాను. ఒక్కో రోజు ఒక్కో అడుగు. మొక్క మెల్లగా పెద్దదవుతూ వెళ్ళింది. ఒక ఉదయం చిట్టి పొలానికి పరిగెళ్ళాడు మరియు, అమ్మా, నాన్నా, అందరూ రండి, పంటొచ్చింది, పంటొచ్చింది. పొలం నిండా పండ్లు, కూరగాయలు, పూలు తలతలమని మెరిశాయి. విత్తనం మళ్ళీ మాట్లాడింది, చిట్టి, నువ్వు చేశావు. కష్టపడడం, నమ్మకం, ప్రేమ, ఇవే నిజమైన విత్తనాలు.